ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం 4వ వచనం. 1 Samuel chapter 3 and verse 4. యెహోవా సమూయేలును పిలిచెను. దట్ ద లార్డ్ కాల్డ్ శామ్యూయల్. ప్రియులారా, యేసు ప్రభువు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. ఇక్కడ చూసిన రీతిగా యెహోవా సమూయేలును పిలిచెననుంది. సమూయేలును పిలిచే సమూయేలు యొక్క జీవితమును ఎరిగినటువంటి వాడు పిలుస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో అమ్మాయ్య నీ పేరు నా పేరు ఆయనకు తెలుసు. పేర్లు మాత్రమే కాదు, మన జీవితాలు ఆయనకు తెలుసు. కాబట్టి ఆయనకి చేతిలో పడుట, ఆయన చిత్తానుసారం జీవించుట, అది మనకి ఎంతో మేలు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, ఈ లోకంలో అనేక మంది మనం పిలుస్తూ ఉంటారు. కుటుంబాల్లో అయితే పిల్లలు తల్లిదండ్రులు పిలుస్తూ ఉంటారు, మరి తల్లిదండ్రులు పిల్లల్ని పిలుస్తూ ఉంటారు. భార్య భర్తని, భర్త భార్యను, మరి బయటికి వెళ్తే ఇరుగు పొరుగు వారు, చేస్తున్న పని ఆ యొక్క ఆఫీసుల్లో అయితే మరి వారు వీరు పిలుస్తూ ఉంటారు. ఇట్లాగా అనేకమైన స్వరములు మనం వింటూ ఉంటాం పిల్లరా. అయితే ఈ స్వరముకి ఆ యొక్క స్వరాలకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏమిటంటే, వారు మన పేరు తెలుసు కానీ మన జీవితం తెలియదు. ఈ యొక్క గొప్ప దేవుడు, సర్వశక్తుల దేవుడు, అయ్యా మన జీవితాలు ఆయనకు తెలుసు. కాబట్టి ఉదయకాల సమయంలో మన జీవితంలో మనకి ఫ్యూచర్, మన సమస్తం ఎరిగినటువంటి వాని వైపు చూసినట్లయితే గొప్ప మేలు, ఆశీర్వాదము, నిరీక్షణ కలిగి జీవిస్తాం. అలాంటి కృప ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సమూయేలుతో మీరు మాట్లాడినారు, సమూయేలును పిలిచినారు, పేరు పెట్టి పిలిచినారు. నాయనా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో మా యొక్క ప్రతి ఒక్కరి పేరు మీకు తెలుసు. పేరే కాదు నాయనా, మా జీవితం మీకు తెలుసు. కాబట్టి మీరు పిలిస్తే మేము వింటే మాకెంత మేలు ప్రభువా. సమూయేలు మీరు పిలిచినప్పుడు విన్నాడు, లోబడ్డాడు, మీ వైపు చూసినాడు. ఇలాంటి గొప్ప ప్రవక్తగా మారినాడు ప్రభువా. మా జీవితాలు ఉద్ధరించబడాలన్నా, బాగుపడాలన్నా మీరు తప్ప మాకు వేరే దిక్కు లేదు అని మీ వైపు చూసినప్పుడే ప్రభువా కుటుంబాల్లో సంతోషం, సమాధానం ఉంటుంది. వ్యక్తిగతంగా మా జీవితంలో కూడా ఎంతో నిరీక్షణ కలిగి ఉంటాం. అది మాకు సంతోషం ఇస్తుంది. యేసు ప్రభువా చేసినటువంటి ఆ గొప్ప కార్యము ద్వారా ఆ నిరీక్షణ మాకు కలిగింది ప్రభువా. కాబట్టి మీ వైపు చూసి సమూయేలు వలె మీ స్వరం విని నడుచుకోవడానికి సహాయం చేయమని ఈ దినమంతా మీరు కింద భద్రపరిచి ప్రభువా ప్రతి అపాయం తప్పించి మీ యొక్క నామమును మీరు మహింపరచుకుంటారని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.